అడిగాను మిమ్మల్ని అదే అడుగుతున్నాను ఈ కూటమి ప్రధాన లక్ష్యంగా ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు ఈ రైజింగ్ రాయలసీమ విషయంలో ఒకవైపు ఇన్ని గొడవలు జరుగుతున్నాయి ఇన్ని కొట్లాటలు జరుగుతున్నాయి రాయలసీమ మేము అభివృద్ధి చేస్తామని అంటున్నారు మీరు అభివృద్ధి చేసినప్పటికీ కూడా అక్కడ వైసీపీ నేతలకు ఎక్కడ అభివృద్ధి కనిపించట్లేదని మాట్లాడుతున్నారు మరి ఎందుకు మీరు కూడా శంకుస్థాపనలతోనే వీటికి పరిమితం అయిపోతారా వీటిని ఏమైనా అభివృద్ధి చేస్తారా ఒక కుట్ర పన్నుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఈరోజు అమరావతి ఏదైతే అభివృద్ధి జరుగుతా ఉన్నా అమరావతిని వ్యతిరేకిస్తూ ఎన్నో రకాలుగా దాంట్లో అవినీతి అంటాడు, కాసేపు మునిగిపోతా ఉంది అంటాడు, కాసేపు రైతులకు నేను న్యాయం చేస్తాను, రైతుల పక్క నిలబడతానంటాడు, ఒకసారి మావిగన్ అంటాడు, ఒకసారి విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు అంటాడు. అంటే రకరకాలుగా చెప్పి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి ఏదో ఒక విధంగా రాష్ట్రానికి రాజధాని ఉండకూడదు, నేనంటే బెంగళూరులోనూ హైదరాబాద్లోనూ పెట్టుబడులు పెట్టుకుంటాను, అక్కడ పోయి డెవలప్ చేసుకుంటాను, అక్కడ పోయి నా ఆస్తులు డెవలప్ చేసుకుంటాను. కానీ ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్రం అభివృద్ధి జరగకూడదు, అమరావతి అభివృద్ధి చెందకూడదు అని ఈ రోజు అమరావతి రాజధాని వచ్చినా విషం కక్కుతున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నా విషం కక్కుతున్నారు. అదేవిధంగా రాయలసీమకు పెట్టుబడులు వస్తున్నా విషం కక్కుతున్నారు. ఈరోజు ఏదో ఒక విధంగా కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఈరోజు అమరావతి రాజధాని రాకూడదు, రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు అని చెప్పి ఉద్దేశంతోనే ఈ రోజు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. అది కూటమి నాయకులు తెలుసుకోవాలి. వాళ్ళు ఏదైతే అవినీతి ఆరోపణలు చేసినా ఏం చేసినా మనము ఏదైతే ఒక డిగ్నిఫైడ్ గా ఏమి మీకు ఎవరు కంప్లైంట్ చేస్తారో చేయండి, అవినీతి కానీ నేను చేస్తుంటే మీ చట్టపరమైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి వదిలేవాలి. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం అయినా లేకపోతే ఆలగడ్డలో అయినా లేకపోతే అదే విధంగా కర్నూలు అయినా అనంతపూర్లో అయినా అవినీతి ఆరోపణలు చెప్తున్నారు. సరే మీరు చేయలేదు కదా, చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పేసి సిబిఐ కావాలన్నా లేకపోతే సిట్కి కావాలన్నా దేనికి కావాలంటే దానికి లేదా చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ ఇచ్చుకోవడమో లేకపోతే రకరకాలుగా మీరు నిరూపించుకొని చెయ్యండి. అంతేగాని ఇదేంటి ఇది బీర్ బాటిళ్ళు రాళ్ళు పెట్టుకోవడము, సవాళ్ళు తొడలు తట్టుకోవడము, వాళ్ళతో సమానంగా మన కూటమి నాయకులు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. అదే మేము చెప్తున్నాం, మా నాయకులు ఓపిక సహనం పాటించండి. వాళ్ళ కుట్ర జరుగుతా ఉంది, కుట్ర పూర్తిగా రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదని ప్రయత్నం చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తెస్తే ఏదైతే ఇండస్ట్రీలు వెనక్కి వెళ్ళిపోతాయి, అదే విధంగా అమరావతి కూడా అభివృద్ధి చెందాలి. ఈ రోజు గతంలో చూసి 5 సంవత్సరాలకు రైతులు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అమరావతి రైతుల్ని, ఈ రోజు మళ్ళీ వచ్చి కన్నీరు గారుస్తున్నారు వాళ్ళకి ఏదో న్యాయం చేస్తామని చెప్పి. ఇట్లా రకరకాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యేలు కానీ కుట్ర చేస్తున్నారు. ఆ కుట్రను మనం భగ్నం చేయాలంటే ఖచ్చితంగా అభివృద్ధితోనే భగ్నం చేయగలుగుతాం. మొన్నటి వరకు మావిగను అమరావతి అయిపోయింది, ఇప్పుడు టార్గెట్ రాయలసీమ అంటారా వైసీపీది? ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడి రాకూడదు, అమరావతి రాజధాని రాకూడదు, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఏదో ఒక విధంగా కుట్ర చేయాలి, కుతంత్రాలు చేయాలి, దానికి అడ్డుకట్టు వేయాలి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేస్తే వాళ్ళే ఇండస్ట్రీస్కి వెనకెళ్ళిపోతారు, అమరావతిలో కానీ ఈ రాష్ట్రంలో కానీ వెనక్కి వెళ్ళిపోతారు అని ఒక కుట్రలు చేస్తున్నారు. దాన్ని కూటమి నాయకులు కనుక్కోవాలి, తెలుసుకొని దానికి తగినట్టుగా మెలగాలి. లేదంటే నష్టపోయింది ఎవరు? మన ప్రభుత్వం నష్టపోతుంది, రాష్ట్రం ప్రజలు నష్టపోతారు. దాన్ని అర్థం చేసుకొని దానికి తగిన రీతిలో జవాబు చెప్పాలి. కానీ వాళ్ళు ఒక తోడ తడితే మనం 2 తోడలు తట్టామంటే రాష్ట్ర ప్రజల దగ్గర మనం చీప్ అయిపోతాం. గతంలో చూసాం వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద నుంచి చిన్న వరకు నాని, కోడలు నాని, కృష్ణవంశీ రకరకాల వాళ్ళు వచ్చి ఎట్లా అన్పార్లమెంట్స్ వాడినారు, తల్లిని చెల్లిని అందరినీ మాట్లాడినారు, ఇంట్లో భార్యలను మాట్లాడినారు. లాస్ట్కి ఏమైంది? 151 సీట్లు 11 సీట్లకు వచ్చింది. అది అవసరమా మనకు? వాళ్ళు ఎన్నెన్నో మాట్లాడుకొని ప్రజలు తగినప్పుడు బుద్ధి చెప్తారు వాళ్ళకి. మనం చేయాల్సిన పని ఏంటి? అభివృద్ధి చేసి చూపిస్తే, సంక్షేమం చేసి చూపిస్తే చాలు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంతసేపు, పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ ఎంతసేపు సంక్షేమం పైన, అభివృద్ధి పైన, పెట్టుబడుల పైన, ఉపాధి కల్పన, ఉద్యోగాలపైన, నిరుద్యోగులపైన, మహిళలపైన, ఉన్నత వర్గాలపైన, అదే ఎమ్మెల్యేల పనితీరుపైన, కార్యకర్త సంతృప్తి పైనే పనిచేస్తున్నారు. కానీ ఈ కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారు? వాళ్ళ ట్రాప్ లో పడిపోయి వాళ్ళు ఒకటి మాట్లాడితే విజయభాస్కర్ గారు ఇంతకు ముందు మాట అన్నారు కదా, వేణుగోపాల్ గారు, విజయభాస్కర్ గారు ఒక మాట అన్నారు, హోంమంత్రి పూర్తిగా విఫలమైంది, లేకపోతే లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా విఫలం అవుతుంది. పవన్ కళ్యాణ్ కేవలం కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది పార్టీ నాయకులు వాళ్ళ ట్రాప్ లో పడుతున్నారు. ఆ ట్రాప్ లో పడకుండా మనం ఉన్నామంటే గతంలో ఏ విధంగా అన్పార్లమెంట్స్ వాడితే ఏ విధంగా బుద్ధి చెప్పారు రాష్ట్ర ప్రజలు? 11 సీట్లు వచ్చిందా లేదా? ఎందుకు వచ్చింది? మరి వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు.